సర్వతులై ఏర్పాటు చేసిన కూడికను బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ సందర్భాన్ని బట్టి ఒక మాట గుర్తు చేసుకుందాం. దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం. దశలోనికి రాయబడిన మొదటి పత్రిక 5వ అధ్యాయము ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఒక మంచి మాట మనం విన్నాం కదా. ఈ మాట అనేక సార్లు మనం వింటూ ఉంటాం. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రైస్తవుడికి ఉండేటువంటి ఒక ముఖ్యమైనటువంటి గుణాల్లో స్తుతించుట అనేటువంటి గుణాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. ఈ మాట ఆజ్ఞ. ఏమిటంటే ఆజ్ఞ, ఆప్షన్ కాదు కదా. స్తుతించటం అనేది నా మనసుకు నచ్చితే, కృతజ్ఞత చెల్లించటం అనేది నాకు ఇష్టం ఉంటే, నాకు మేలు కలిగినప్పుడు, నాకు అవకాశం ఉన్నప్పుడు, నాకు సానుకూలం ఉన్నప్పుడు నేను కృతజ్ఞత చెల్లిస్తాను అని చెప్పడానికి వీలేదు. కృతజ్ఞత క్రైస్తవునికి ఆజ్ఞ. జాగ్రత్తగా గమనించండి. ఇదే పత్రికలో, 2వ పత్రికలో, దశలోనికి రాయబడిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూస్తే, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. ఈ మాట జాగ్రత్తగా చూస్తే, కృతజ్ఞత చెల్లించ బద్దులమై ఉన్నాము అనగా ఖచ్చితముగా కృతజ్ఞత చెల్లించాలి. రైట్. ప్రతి ఒక్కరు కూడా మనకి సాధారణంగా కృతజ్ఞత కూడికలు అనేసరికి మన జీవితాల్లో ఏదో ఒక మేలును బట్టి కృతజ్ఞత కూడికలు ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. మంచిదే. కృతజ్ఞత కూడిక వేరు, కృతజ్ఞత భావం వేరు, కృతజ్ఞత చెల్లించడం వేరు. కృతజ్ఞత చెల్లించడంలో ఏ కారణాలను బట్టి మనిషి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈరోజు అంశం ఏమిటంటే, ఏ కారణాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. సాధారణంగా కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే కొన్ని కారణాలు వెతుకుతాం. బహుశా మీ దైవజనులు మిమ్మల్ని కృతజ్ఞత కూడిక పెట్టమంటే ఒకవేళ మీరు ఆశ్చర్యంగా ఉండొచ్చు. నా జీవితంలో ఏం జరిగిందని కృతజ్ఞత కూడిక పెట్టమన్నారు? ఏదో ఒక జరగాలి కదా, ఏదో కార్యక్రమము, ఏదో ఒక సంతోషము జరిగితే అప్పుడు నేను ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాను కదా. కంగారు పడద్దు, పాస్టర్ గారు చెప్తాను, కంగారు పడకంటే టైం వస్తుంది, మీరు ఊహించిన దానికంటే ఘనంగా ఏర్పాటు చేస్తామని మనం సముదాయిస్తూ ఉంటాం. ఎందుకని? ఏదో ఒక రైట్ రీజన్ గురించి మనం వెతుకుతూ ఉంటాం. ఈరోజు అసలు కృతజ్ఞతకు కలిగినటువంటి రీజన్స్, కారణాలు ఏంటో కొన్నిటిని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 4 కారణాలని నేను మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. ఈ 4 కారణాలను బట్టి ఎందుకు మనము ఆయన కృతజ్ఞత చెల్లించాలి అని ఆలోచన చేస్తే, ద ఫస్ట్ రీజన్, ఆయన స్వరూపము మనకిచ్చినట్టు అన్నారు. ఈ మాట ఏంటో నేను మీకు వివరిస్తాను. ఆదికాండంలో 1వ అధ్యాయము 26-27 వచనాలని మనం చూస్తే, ఆదికాండము దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు కాక అని. చాలు. ఇక్కడ చూస్తే దేవుని స్వరూపం చొప్పున మనము సృజించబడుతాం. మీకు అర్థం కావాలంటే, ఎవరైనా ఒక వ్యక్తి అనారోగ్యంగా ప్రమాదానికి లోనయ్యి ఐసీయూలోకి వెళ్ళి బయటకు వచ్చాడు అనుకోండి. ఈ అబ్బాయి ఇదిగో ఈ మరణం నుంచి తప్పించబడ్డాడు కనుక, దేవుడు గొప్ప కార్యం చేశాడు కనుక మనం కృతజ్ఞత కూడికి పెట్టుకోవటంలో తప్పేమీ లేదు కదా. అంటే మరణము లోను కాకుండా కాపాడబడటం అనేది మన దృష్టిలో అత్యంత విలువైనటువంటిది. దానికోసం మనం ఏమైనా చేయటానికి, ఎంత కృతజ్ఞత చెల్లించడానికైనా మనం ఇష్టపడుతూ ఉంటాం. అయితే ఇక్కడ దేవుని స్వరూపం అని చెప్పబడిన మాటను మనం పోల్చుకుంటే, దేవుడికి ఉండేటువంటి గుణాలలో మొదటి గుణం ఏమిటంటే, ఆయన నిత్యము జీవించువాడు, ఆయన చిరకాలము జీవించువాడు, ఆదియు అంతము లేనటువంటి వాడు. మీరు జాగ్రత్తగా గమనించండి. దేవునికి శాశ్వత కాలంలో
ఉనికిలో ఉన్నవాడు. అందుకే మోషే గారికి చెప్పినప్పుడు ఏమంటారు, నేను ఉన్నవాడును అనువాడు. ఎప్పుడున్నారు ఆయన? ఒక 2000 సంవత్సరాల క్రితం వెళ్ళి చూస్తే ఆ మాట అప్పుడు ఉన్నవాడే. మరొక 2 లక్షల సంవత్సరాల తర్వాత చూస్తే అప్పుడు ఉన్నవాడే, ఇప్పుడు ఉన్నవాడే, ఎప్పుడు ఉన్నవాడే. అందుకని నేను ఉన్నవాడను అనువాడను అన్నా. ఇప్పుడు దేవుడు మానవునికి ఆ యొక్క స్వరూపాన్ని ఇచ్చారట. దేవుడికి ఉన్న స్వరూపంలో మానవుడు కూడా నిత్యము జీవించగలిగిన వాడు. ఈరోజు మానవుని యొక్క ఉనికి ఏమిటయ్యా అంటే, సాధారణంగా మానవుడు పుడతాడు, పుట్టుట గిట్టుట కొరకే అని ఏదో ఒక మాట చెప్తూ ఉంటారు. కానీ దేవుని దృష్టి అది కాదు. అవిధేయత వల్ల మరణం వచ్చింది, కానీ మనిషి సృజించబడినప్పుడు మరణం లేనివాడుగా సృజించబడ్డాడు. అయితే ఆ అజ్ఞాతి క్రమాన్ని బట్టి ఆ పండు తిను దినమున నిశ్చయంగా కదా. కనుక ఈ మరణానికి కూడా ప్రత్యేకత ఏమిటంటే దేవుని సంకల్పమే, దేవుని రక్షణ మార్గమే. అయినప్పటికీ క్రీస్తు ప్రభులు, అందుకే మనం ఆది కాలంలో చూసినప్పుడు దేవుని స్వరూపం అని ఎలాగైతే ఉందో, క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి మరొక మాట కనిపిస్తుంది. అదేమిటంటే క్రీస్తు స్వరూపంలోనికి అంటారు కదా. దేవుని స్వరూపము, క్రీస్తు స్వరూపం. దేవుని స్వరూపాన్ని మనిషి కోల్పోయిన పిమ్మట దేవుడు మరలా ఆ స్థితిని ఆపాదించటానికి క్రీస్తు ప్రభులో మనిషిని పునరుద్ధరిస్తున్నాడు. అంటే ఇప్పుడు మనిషి భౌతిక మరణం మినహాయించి అతడు మరలా భవిష్యత్తులో చరిత్ర కలిగి ఉండబోతున్నాడు. అతడు నిత్యత్వంలో చరిత్ర కలిగి ఉండబోతున్నాడు. ఈరోజు భూమి మీద నీ ఆయుష్ దినాలు అయిపోయి నువ్వు మరణించేసావు అయిపోయిందంటే అతడితో అవ్వలేదు. అక్కడి నుంచి మరొక ప్రారంభం ఉంది, అక్కడి నుంచి మరొక జీవితం ఉంది, అక్కడి నుంచి మరొక శ్రేష్టమైన నిత్య జీవం ఉంది. అనగా మానవుడు దేవుని స్వరూపం. అంటే మరణము లేని స్థితిని దేవుడు మనిషికి కలగజేశాడు. ఈ స్థితి జంతువుల్లో చూడట్లేదు మనం కదా. ఈరోజు చెట్లు పొట్లలో చూడట్లేదు, ఆ నిరీక్షణ లేదు. క్రైస్తవునికి ఉండేటువంటిది ఏమిటాయా అంటే నిరీక్షణ కదా. నిరీక్షణ దేని కొరకు? రాబోయేటటువంటి జీవితం కొరకు నిరీక్షణ కలిగి ఉన్నాం. అంటే ఆయనతో పాటుగా సదాకాలం ఉండేదము అంటారు. అవునా కదా? ఆయనతో పాటు సదాకాలం. అందుకే బైబిల్లో మనం చూసినప్పుడు 3 శాశ్వతమైనవి. 1 దేవుడు, 2 పరలోకము, 3 మానవుడు. మానవుడు కూడా శాశ్వతుడే కదా. శరీరమే మత్స్యమైంది, కానీ అతడు మంచి చేస్తే పరలోకంలో శాశ్వతంగా ఉంటాడు, చెడ్డ చేస్తే నరకంలోనూ శాశ్వతంగానే ఉంటాడు. అంటే మనిషి నశించిపోవడం. దేవుని సృష్టిలో మనిషిని దేవుడు అలా సృజించాడు. అంటే దేవుని స్వరూపము అని అక్కడ దేవునితో సదాకాలం ఉండేటువంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ భాగ్యం దేవుడు సృష్టిలో వస్తువులకు కానీ, జంతువులకు కానీ, చెట్లకి పొట్లకు కానీ, గ్రహాలకు కానీ, భూమికి కానీ, సముద్రానికి కూడా కదా. 2వ రాకడలో పేతురు గారు అంటారు కదా, ఆయన రాకడలో పంచభూతములు మిక్కిటమైన వేండ్రముతో లయమైపోతాయి. లయమైపోవటం అంటే అవి నశించిపోతాయి, తమ ఉనికిని కోల్పోతాయి, అవి చరిత్రలో లేకుండా పోతాయి. ఇక మిగిలేది ఏమిటంటే పరలోకమే ఉంటది. ఆ తర్వాత చంద్రుడు, సూర్యుడు, భూమి, గ్రహాలు, సముద్రము ఇవేమి ఉండవు. ఏముంటది అప్పుడు? పరలోకం ఒకటే ఉంటుంది. ఆ పరలోకంలో దేవుడు ఉంటాడు. ఆ దేవుడితో ఇప్పుడు మనం చూస్తున్న సృష్టిలో ఏమీ ఉండదు. ఆఖరికి మన శరీరం కూడా ఉండదు. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవు అన్నారు కదా. అందుకని మత్స్యమైనది అమర్త్యమును ధరించుకోవటం అంటారు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 15వ అధ్యాయం అంతా మీరు చదివితే అప్పుడు జరగబోయే మార్పు ఏమిటో చూస్తాం. ఎందుకంటే ఈ శరీరంతో మనం అక్కడికి వెళ్ళం కదా. అంటే దేవుని స్వరూపాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు మనం ఆయన కృతజ్ఞత చెప్పాలి కదా. ఎంత గొప్ప ధన్యత. మనం కేవలం ఒక అనారోగ్యానికి వైద్యం చేసినప్పుడే గొప్ప కృతజ్ఞత కలిగి ఉంటాం. బ్రతికించిన దేవుడిని, బ్రతికించిన వైద్యుడిని దేవుడు అంటాం. ఆయన ఎంత దేవుడండి, నన్ను కాపాడారు, ప్రాణాలు కాపాడిన దేవుడండి. మనకు కూడా సామెత చెప్తూ ఉంటారు కదా, డాక్టర్ అంటే ఎవరండి? దేవుడండి, ప్రాణం పోసే దేవుడు అని అంటా ఉంటారు. కానీ వాస్తవానికి వైద్యుడు మనిషిని ఎంతకాలం బ్రతికించినా, ఎంత ఖర్చు పెట్టి వైద్యం చేయించినా ఆ సదరు మనిషి ఏదో ఒక రోజు మరణించవలసిన వాడే కదా. ఏ డాక్టర్ మనిషిని అబ్బా ఇదిగో
ఈ ఆపరేషన్ చేశాను కనుక ఇక నీ లైఫ్ గ్యారంటీ, నీకు మరణం లేదని చెప్పే డాక్టర్ ఎవరు లేరు, అంతే కదా. కొంతకాలానికి, పరిమిత కాలానికి ఆరోగ్యాన్ని, శరీరాన్ని సరిచేసే వరకే. అయితే వారి వృత్తిని మనం తక్కువ చేయట్లేదు, మంచిది. కానీ అంతకంటే అధికంగా దేవుడు నిన్ను నిత్య జీవానికి వారసుడిగా ఇచ్చాడు. ఈరోజు దేవునికి ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి? నా జీవితంలో ఏముందయ్యా అంటే, తన స్వరూపము చొప్పున దేవుడు మనల్ని కలగజేశారు గనక అందు నిమిత్తం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారిన శ్వాసము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసని. కార్యం ఎలాగ జరిగిందట? ఒకసారి ఇవ్వబడిన అవకాశాన్ని పోగొట్టుకున్నాం. ఆదాము గారి అవిధేయతను బట్టి ఆ జీవవృక్ష ఫలాలు తినకుండా అక్కడి నుంచి గెట్టివేయబడ్డా. కానీ దేవుడు తన ప్రేమ చొప్పున మనిషిని మరణానికి అప్పగించకుండా ఆయనను సరిచేయటానికి ఇక్కడ ఏమంటున్నారో చూడండి. జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్టు మరలా బాగు చేయటానికి పరమవైద్యుడు ఏం చేశారయ్యా అన్నట్లయితే, తన విశేష కనికరము చొప్పున యేసుక్రీస్తు మన కొరకు అర్పించబడ్డారు. అలా అర్పించబడటమే ఆయన పరమవైద్యుడు. మానవుని యొక్క శాశ్వత మరణం నుంచి శాశ్వత జీవంలోనికి కాపాడేటటువంటి ప్రక్రియ క్రీస్తు ప్రభులో జరిగింది. అందుకని తన విశేష కనికరము చొప్పున మరలా తిరిగి జన్మింప చేసెను అన్నారు. కనుక ప్రియులారా, మనం మొట్టమొదటిగా దేవుని యందు ఎందుకు కృతజ్ఞత కలిగి ఉండాలి అని అంటే, ఆయన తన స్వరూపము అనగా నిత్య జీవంలో ఉండే భాగ్యాన్ని సృజించినప్పుడు ఇచ్చారు. పడిపోయినప్పుడు కూడా మరలా క్రీస్తు ప్రభులో అదే వైద్యాన్ని, అదే మరమ్మత్తు చేసి అదే స్థితిని క్రీస్తులో మనకు కలిగించారు. ఎబ్రిల్కు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం చూస్తే, ఎబ్రిల్కు రాయబడిన పత్రిక కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములలో రక్తమాంసలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని ఇప్పుడు యేసు ప్రభు వారు ఎందుకు వచ్చారంటే, ఆ మరణ భయం చేత బంధింపబడిన వారిని విడిపింపబడడానికి వచ్చారు. అపోస్తలుడైన పౌలు చావైతే మేలు అంటున్నారు. యేసు ప్రభు వారు మరణ సమీపంలో ఉండగా ఆయన చాలా సంతోషంగా ఇదిగో తండ్రిని ప్రార్థించేటటువంటి సుందర వదనాన్ని ఆయనలో చూస్తూ ఉంటాం. స్టెఫన్ అనేటువంటి ఒక యవనస్తుడిని రాళ్లతో కొట్టబడి చంపుతున్నప్పుడు, ప్రభువా ఈ నేరము వారి మీద మోహక్ అనేటువంటి చక్కటి ప్రార్థన. అంటే ఈ నూతన నిబంధనలోకి వచ్చేసరికి మరణం అనేటువంటిది ఏమైందయ్యా అంటే, ఇదేదో తాత్కాలికమైన శరీరపు ఎడబాటు తప్పించి దేవుడిలో మనము సృజించబడిన వారు, శాశ్వత కాలము ఆయనతో ఉండడానికి ఏర్పాటు చేయబడిన వారు, అనగా దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్నాం గనక ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక రెండవదిగా మనం చూస్తే, యేసు ప్రభు వారు మన పట్ల భద్రత కలిగి ఉన్నారు, మన పట్ల జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆయన మన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ అనేటువంటిది మన పట్ల తీసుకుంటున్నారు. సాధారణంగా ఈరోజు లోకంలో చాలా వరకు గణాంకాల్లో చాలా మంది ఒంటరితనపు బాధతో చనిపోయే వాళ్ళు ఉన్నారట. అది వృద్ధాప్యపు బాధ కావచ్చు, ఒంటరితనపు బాధ కావచ్చు, భాగస్వాములు కోల్పోయినప్పుడు కావచ్చు, పిల్లలు వారిని ఒంటరితనంగా విడిచినప్పుడు కావచ్చు, వారిలో తెలియనటువంటి మనోవేదనను బట్టి అది పెద్దగా ఎవరు గమనించలేదు కదా, పెద్దగా ఎవరు కూడా గమనించలేదు. ఒకవేళ వయసును బట్టి అనారోగ్యాన్ని బట్టి మరణిస్తారని అనుకుంటారు, కానీ చాలా వరకు గణాంకాల్లో ఒంటరితనపు బాధను బట్టి మరణించేవారు చాలా అధికంగా ఉన్నారనేటువంటివి లోకంలో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అందరూ ఉన్నప్పటికీ వారికి ప్రేమ కరువైన వాళ్ళు, అందరూ ఉన్నప్పటికీ వారికి ఏదైనా పలకరించే వాళ్ళు లేకపోవటం అనేటువంటి బాధ చాలా జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ యేసు ప్రభులో ప్రత్యేకత ఏమిటంటే, నేను క్రైస్తవుడిగా మారాను, యేసు ప్రభుని అంగీకరించాను, వాక్యాన్ని చదువుతాను అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావో, యేసు ప్రభు యొక్క
భద్రత, కాపుదల నీ చుట్టూ ఎప్పుడు ఉంటుందన్నమాట. అంటే నీలో ఒంటరితనపు భావాన్ని తొలగించేదే క్రైస్తవ్యం. యేసు ప్రభుని అంగీకరించటం అంటే నువ్వెప్పటికీ ఒంటరి కాదు కదా. నీలో ఉండేటువంటి ఏ విధమైన ఒంటరితనపు భావన అయినా కూడా యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా నీలో ఉండేటువంటి ప్రతి ఒక్క బలహీనత నుంచి విడుదల పొందుతావు. ఒకవేళ నీలో నిరుత్సాహం ఉండొచ్చు, నీలో అవిశ్వాసం ఉండొచ్చు, నీలో కృంగుబాటు ఉండొచ్చు. వీటన్నిటికీ పరిష్కారమే యేసు ప్రభులోని విశ్వాసం. యేసు ప్రభులో విశ్వాసంగా ఉన్నవాడు కృంగుబాటు లేదు కదా. కలవరపడకుడి. ఎన్నిసార్లు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినా వాక్యం నేను ఆదరిస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు దేవుని దగ్గరికి వచ్చినప్పటికీ వాగ్దానం వస్తూ ఉంటుంది, ప్రవచనం వస్తూ ఉంటుంది, బలం వస్తూ ఉంటుంది, ఆదరణ వస్తూ ఉంటుంది. కీర్తనకారుడు అంటారు, నీ వాక్యము నన్ను బ్రతికించను అంట. వాక్యం అనేటువంటి మనం ఆదరించబడాలి, బలపరచబడాలి. ఒకవేళ లోకంలో ఎన్నో సమస్యలు ఉండొచ్చు, ఎన్నో ఇబ్బందులు ఉండొచ్చు, నిరాశ, నిస్పృహ, బలహీనత, తిరస్కరించబడటం ఎన్నున్నప్పటికీ కూడా నీలో ఉండేటువంటి గొప్ప బలం ఏమిటంటే క్రీస్తు ప్రభువారు నిన్ను బలపరిచి నడిపించటం కదా. మనం పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మిమ్మును గూర్చి ఆయన చింతించుచున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. అంటే మనకి ఇవ్వబడినటువంటి గొప్ప భరోసా. ఒక్కొక్కవేళ నీ ఒంటరి జీవితంలో అనుకోవచ్చు, అయ్యో నాకు ఎవరో లేరనేటువంటిది. క్రైస్తవుడు ఆ మాట అనుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఆయన మిమ్మును విడువను ఎడబాయనని వాగ్దానం చేశాను కదా. ఎందుకంటే మనుషు రూపంగా మన చుట్టూ చాలా మంది పరివారం ఉండొచ్చు. కొన్నిసార్లు ఎంతమంది చుట్టూ ఉన్నప్పటికీ కూడా మనలో ఏదో ఒక ఒంటరితన భావన, ఏదో ఒక అభద్రతా భావం, ఏదో ఒక లోటు. కొన్నిసార్లు మన భావాలని, మన అవసరాలని, మన కష్టాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతమంది చుట్టూ ఉన్నా కూడా మనలో ఒంటరితనమే వస్తుంది కదా. మన సమస్యను ఐడెంటిఫై చేయని రోజు, మన సమస్యను గుర్తించిన రోజు, మనల్ని మనగా గౌరవించిన రోజు ఎంతమంది ఉన్నా మనం ఒంటరి వాళ్ళమే. కానీ యేసు ప్రభువులో ఉండేటువంటి గొప్పతనం ఏమిటయ్యా అంటే, ఒకవేళ భౌతికంగా నీ చుట్టూ ఉండకపోవచ్చు, నీ చుట్టూ జనం లేరు, నీ చుట్టూ వ్యక్తులు లేరు కదా. దావీదు అంటారు కదా, 10,000 మంది దండెత్తి వచ్చినను నేను భయపడను. కారణం ఏమిటంటే ఆయనలో విశ్వాసము, దేవుని కాపుదల ఉంది కదా. పగల ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కాపాడువాడు కునికడు, నిద్రపోడు కదా. ఆయన కాపుదల, దాని గురించి చెప్పేటప్పుడు ఎంత చక్కగా వర్ణించారు అంటే, ఆయన కాపుదలలో ఉండేటువంటి గొప్పతనం అదే. ఆయన కాపుదల నీ చుట్టూ ఉన్నప్పుడు నువ్వు ధైర్యంగా ఉండగలుగుతావు. ఈరోజు విశ్వాస జీవితంలో మనం ప్రార్థించుకునేటప్పుడు, ఉదయం ప్రార్థించేటప్పుడు, నువ్వు పనికి వెళ్ళేటప్పుడు, రాత్రి నిద్రించేటప్పుడు ఎంతో ధైర్యంగా ఉంటాం. మనం ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా చుట్టూ నీ కాపుదల ఉంచమని ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే దేవుని యొక్క కాపుదల, ప్రభు కాపుదల ఎప్పుడు నీ చుట్టూ ఉంది. నీ చింత యావత్తు కూడా ఆయన మీద ఏమని ఆయన ఆహ్వానిస్తున్నారు. మత్తయి సువార్త 10:11-28లో కూడా ప్రయాసపడి భారం మోసుకుని కూర్చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఒకవేళ నీ మానసిక బడలిక, నీ మానసికమైనటువంటి భారం ఉన్నట్లయితే ప్రభు తేలికపరచడానికి ఇష్టపడుతూ ఉన్నారు కనుక నీ హృదయాలను ఎరిగినటువంటి దేవుడు నీ ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దయచేయడానికి ఇష్టపడుతున్నారు కనుక ప్రతిసారి కూడా ప్రభువా నీ మాటలు నన్ను ఆదరించాయి కనుక నేను కృతజ్ఞత చెల్లిస్తాను. మనుషులు నా బాధ గమనించలేదు, మనుషులు నా కన్నీళ్లు చూడలేదు, కానీ నా ప్రభు గమనించారు కనుక నా ప్రభుకు నేను కృతజ్ఞత చెల్లించాను. నా జీవితంలో ఉద్యోగమో, ఉపాధో, డబ్బో, వాహనమో, మరేదో వచ్చినప్పుడు కాదు కృతజ్ఞత. అయ్యా నీ ప్రతి మాట నన్ను ఆదరిస్తుంది కనుక నీకు ఎప్పటికీ కృతజ్ఞత. నీ మాటల వల్ల నేను బలపరచబడుతున్నాను, నీ మాటల్లో నాకు ధైర్యం ఉంది, నీ మాటలు నాకు నిరీక్షణ కలుగుతుంది. నేను బలహీనంగా ఉన్న రోజు నీ మాటలు ఆదరించి నీ వాగ్దానం నన్ను నడిపించింది కదా. ఎన్నోసార్లు మనం కృంగిపోతూ ఉంటాం. దేవుని మాటలు గ్రంథం నుంచి కానీ దైవజనుల నుంచి కానీ మాట విన్నప్పుడు దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నారు. ఎంత ధైర్యం వస్తూ ఉంటుంది. దేవుని మాటల ఆదరణ అంటే అలా కృంగిపోయిన వేళ నీ మాట నన్ను ఆదరించింది కనుక నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కనుక క్రైస్తవుడు దేవుని మాటలు చొప్పున ఆయన నేను ఎప్పుడు కూడా విడవని దేవుడు గనక బైబిల్ గ్రంథం అంతా చదువుతుంటుండగా నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. నీలాంటి సమస్యలు కలిగిన వారు, నీలాంటి సమస్యల కంటే అధికమైన సమస్యలు కలిగిన వారు ఎందరో నీకు ఆదరణ కలిగిస్తారు. యోబు గారి శ్రమను చూడండి, అబ్రహాం గారి జీవితంలో, దావీదు గారి జీవితంలో, మోషే గారి జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఉదాహరణలు నీకు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలతో నీ సమస్య పోల్చుకుంటే నీ సమస్య చాలా చిన్నది.
నీ సమస్య చాలా చిన్నది కదా. మనం పోల్చుకుంటే దేవుని మాటలను బట్టి ఆలోచన చేసేటప్పుడు, దేవా ఇదిగో మోషేని అంత గొప్ప నాయకుడిగా చేసిన దేవా నేనేపాటి వాడినయ్యా, ఇదిగో యోబు గారి జీవితంలో అన్ని గొప్ప కష్టాల నుంచి లేవనెత్తిన దేవుడు, నా కష్టాలు ఎంతయ్యా, ఇలా ఎప్పుడైతే మనం ఆలోచన చేస్తున్నామో ఆదరణ అంటే బైబిల్ గ్రంథంలో కనిపించే ప్రతి వ్యక్తిత్వం, ప్రతి క్యారెక్టర్, ప్రతి సందర్భం కూడా మనల్ని మాట్లాడుతుంది, ధైర్యపరుస్తుంటది. అలాంటప్పుడు మనం అనుకోవాలి కదా, ఖచ్చితంగా దేవా నన్ను ఇంతగా ఆదరిస్తున్నావు, నన్ను ఇంతగా బలపరుస్తున్నావు, నేను కృతజ్ఞత నేను చెల్లిస్తాను. ఎప్పుడో ఒక అకేషన్ గా నన్ను నడిపించే దేవునికి నేను ఎప్పుడు కూడా కృతజ్ఞత చెల్లించాలి. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో 4వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనం చూస్తే 4వ అధ్యాయం 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవము లేనివాడు కాడు గాని మనవలనే శోధింపబడ్డారు. యేసు ప్రభు వారి మాటలు ఎందుకు ఆదరిస్తాయంటే ఆయన పరలోకం నుంచి చెప్పిన మాటలు కాదు, ఆయన కేవలం ప్రవక్తల ద్వారా పలికిన మాటలే కాదు కదా. మన బైబిల్ గ్రంథంలో చూస్తాం ప్రవక్తల మాటలు, పితరుల మాటలు, గ్రంథాల్లో మాటలు మనం చూస్తే అంచె దినములలో తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారికి ఆర్థిక కష్టం ఏంటో తెలుసు కదా. ఒకవేళ మేబీ నీ జీవితంలో నువ్వు ఉండేటువంటి ఆ ఇంటికి బాడుగా రెంట్ కట్టలేక నువ్వు ఇబ్బంది పడుతున్నట్లయితే యేసు ప్రభు వారు అంటున్నారు, ఇదిగో నక్కలకు బొరేలు ఉండేను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండేను, మనుషు కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనాను స్థలం లేదు. ఈరోజు చాలా మంది, అయ్యో నాకు ఇల్లు లేదండి, స్థలం లేదండి, అయ్యా నాకు ఇల్లు అద్దె కట్టడానికి లేదండి, ట్యాక్స్ పే చేయడానికి లేదంటే ఒకనొక సమయంలో ఇదిగో రోమ ప్రభుత్వ అధికారి వచ్చి అయ్యా పన్ను కట్టమని అంటే ఆయన దగ్గర పన్ను కట్టడానికి లేదు. అప్పుడు తన దగ్గర ఉన్న శిష్యుని పిలిచి, అయ్యా ఇదిగో ఆ సెలైట్లోకి వెళ్ళి గేలం వేస్తే ఒక చేప వస్తుంది, దాని శంకులో ఒక సెకెల్ ఉంటుంది, తీసి అది నీకును నాకును అంటే ఆర్థికమైన కష్టాలు ఎరిగినటువంటి వారు ఆయన దప్పుకొనుచున్నాను అన్నారు. ఆయన 45 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు శరీరము బలహీన పడినప్పుడు ఆ బలహీనత ఆసరాగా చేసుకుని అపవాది ఇదిగో రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే బలహీనతలలో శోధింపబడిన వారు. ఒకవేళ బహుశా నీ జీవితంలో ఆర్థిక కష్టాలు ఉన్నాయా, ఆహార కష్టాలు ఉన్నాయా, దప్పిక కష్టాలు ఉన్నాయా? యేసు ప్రభు వారు కూడా శిలువ మీద నేను దప్పికొనుచున్నాను అన్నారు కదా. ఈ మాటలన్నీ చూస్తే మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవము లేనివాడు కాదు. కానీ ఆయన పరిచర్య ప్రారంభంలో కుటుంబీకులే ఆయనను గుర్తించలేదు. ఈరోజు ఒకవేళ నీ కుటుంబంలో నిన్ను ఎవరైనా విమర్శిస్తున్నారా, నీతో ఉన్నటువంటి వారు ఎవరైనా నిన్ను ప్రేమించిన వారు, నీ స్నేహితులు, నీ భాగస్వాములు నిన్ను మోసం చేశారా? ఆయన కూడా ఇదిగో నాతో ఉన్నటువంటి వాడు మడిమినెత్తును, యోధా అనేటువంటి వాడు నమ్మక ద్రోహం చేశారు. ఆయనకు అనుభవం తెలుసు. ఒకవేళ నమ్మక ద్రోహంలో నువ్వు మోసపోయావా? యేసు ప్రభు మాటలు ఎందుకు ఆదరిస్తాయంటే నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి సమస్యను కూడా ఆయన కూడా శరీర రీతిగా ఎదుర్కొన్నారు గనక ఆ మాటలు నిన్ను ఆదరిస్తాయి గనక ప్రభువా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎందుకంటే నీ మాటలు ప్రతి మాట కూడా నన్ను ఆదరించేదే, ప్రతి మాట కూడా నన్ను బలపరిచేదే గనక నిన్ను నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. రెండవ కారణం. మూడవ కారణాన్ని మనం చూసినట్లయితే దేవుని యొక్క తీర్పు అనే విషయాన్ని మనం చూడాలి. దేవుని యొక్క తీర్పు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే వాస్తవానికి మనలో అపరాధ భావము లేకపోతే పాపం చేశాం అనేటువంటి నేరం అనేటువంటిది మనిషిని ఎప్పుడు కూడా కృంగదీస్తూ ఉంటుంది. ఒకవేళ ఎదుటివారు మనల్ని విమర్శించినా విమర్శించకపోయినా మనకు ఒక అపరాధ భావం ఉంటుంది. రెండవదిగా మనం ఆ విషయంలో తీర్పు తీర్చడానికి ముందుకు వెళ్ళేటప్పుడు ఒక భయం ఉంటుంది. ఒక తప్పు చేసిన వ్యక్తి దానికి సంబంధించినటువంటి శిక్షను ఖచ్చితంగా ఎదుర్కోవాలి. ఆ శిక్షను ఎదుర్కొనేటువంటి ప్రయత్నంలో కోర్టు ట్రయల్స్ కావచ్చు, లేకపోతే జైలు ఆ చెరసాల కావచ్చు, మరొకటి కావచ్చు, ఏదో ఒక శిక్షను అయితే ముందుకు వెళ్ళాలి. కానీ ఇక్కడ యేసు ప్రభులో ఉండేటువంటి గొప్ప గుణం ఏమిటంటే ఆయన న్యాయస్థానంలోనికి న్యాయవాది ముందుకు రాకుండానే, తీర్పుకు ముందుకు రాకుండానే నీ తప్పిదాలను క్షమించగలిగినటువంటి వాడు కదా. ఆయన నీ మీద ఉండేటువంటి అపరాధ భావాన్ని తొలగించాడు. ఈరోజు నేను పరిశుద్ధుడిని అని నువ్వు చెప్పుకోవటానికి దేవునికి అర్హత ఇచ్చాడు. నేను ఇదిగో క్రీస్తు ప్రభు వారసుని, క్రీస్తు ప్రభులో నేను కూడా ఆ స్వారూప్యంలోకి ఎదుగుతున్నాను అని చెప్పుకోవటానికి దేవుడు నీకు
ఆ హక్కు నీకు ఇచ్చారు. ఎలా వస్తుంది అని అన్నట్లయితే ఆయన ఆ స్థితి నీలో ఉండేటువంటి పాప భారాన్ని తొలగించారు కనుక ఈరోజు మనం కృతజ్ఞత చెప్పొచ్చు కదా. అనుదినము ప్రభువా నా పాపాన్ని క్షమించినటువంటి రీతిని బట్టి నీకు నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నా పాపాలని కడిగి వేసిన కారణాన్ని బట్టి ఏ మనిషి, ఏ మానవుడు, ఏ చట్టము, ఏ పరిస్థితులు కూడా నా పాపాన్ని తొలగించలేదు. కేవలము నీ రక్తం మాత్రమే నన్ను కడిగి పవిత్రపరిచింది గనక నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ మాట మనం అనేక సార్లు వింటూ ఉంటే ఈ మాటకు విలువ మనకు తెలియలేకపోతుంది. కానీ వాస్తవానికి మానవ అపరాధానికి, మానవ పాపానికి ఉండేటువంటి శిక్షణ గురించి మనం ఆలోచన చేస్తే ఎంత శిక్షను మనం తప్పించుకున్నామంటే ఆ నిత్య మరణం నుంచి మనం తప్పించబడ్డాం. అది పాపం చిన్నదే గాని పెద్దదే గాని పాపం పాపమే. పాపానికి శిక్ష ఏమిటాయా అంటే నిత్య మరణం. మరణం అంటే మామూలు మరణం కాదు, అవునా కాదు? మరణం అంటే మేబీ ఏదైనా వాళ్ళని ఉరి తీసి చంపేశారు అనుకోండి, ఆ కాసేపు ఏదో వేదన ఉంటుంది, అయిపోయింది అంతటితో. అలాంటి మరణం కాదు కదా ఇది. అగ్ని ఆరదు ఆ విధమైనటువంటి మరణం, అంతటి భయంకరమైనటువంటి మరణం నుంచి దేవుడు మనల్ని కాపాడుతున్నారు. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనంలో మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుడు వింటిని, రాత్రింబవళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని మాయను. చాలండి. ఇప్పుడు యేసు ప్రభులో నీకు జరిగిన న్యాయం ఏమిటాయా అంటే నీ మీద నేరం మోపేవాళ్లే లేరు, నీ మీద కంప్లైంట్ ఇచ్చేవాళ్లే లేరు, నువ్వు తప్పు చేసావని చెప్పేవాళ్లే లేరు. ఎప్పుడు తెలుసా? క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడితే. కడగబడకపోతే కాదు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డావో నీ మీద నేరభావన లేదు, నీ కేసు అనేది కొట్టివేయబడింది. క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడ్డావు గనక, నీ పాపాలని ప్రభుతో ఒప్పుకున్నావు గనక, తన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టేవాడు వద్దులునని వాక్యం చెప్తుంది గనక నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటే నువ్వు స్వేచ్ఛగా బ్రతకొచ్చు. అయ్యో ఇదిగో గతంలో చేసిన పాపం నిమిత్తం ఇదిగో నాకు ఈ భయం ఉంది, ఆ భయం ఉంది చెప్పుకోవాల్సిన పనేమి. దేవుడు అంతటి గొప్ప ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చారు కదా. అలాంటప్పుడు మనం ఎంత ఆశీర్వదించాలి? ఉదాహరణ మనం అనుకుందాం, ఏదైనా ఒక నేరంలో చిక్కుకున్నప్పుడు ఆ నేరం నుంచి బయటపడడానికి ఎవరో రాజకీయ నాయకుల్లో, పలుకుబడి ఉన్న వాళ్ళను, మరొకరిలో అధికారంలో పట్టుకుని ఏదో ఒకలాగా కేసు మాఫీ చేసాం అనుకోండి, ఆ అధికారి గురించి వ్యక్తి ఏమని చెప్పుకుంటాడు? ఎంత గొప్పగా చెప్పుకుంటాడు. ఇందాక మనం ప్రారంభంలో అనుకున్నాం, ఎవరైనా ఒక వైద్యుడు ప్రాణాన్ని కాపాడాడే అనుకుందాం. ప్రాణాన్ని కాపాడితే అతని మీద ఇతనికి ఎనలేని భావం ఉంటుంది. నాకు ఒకవేళ ఎవరైతే దేవుడు జన్మనిచ్చాడో నాకు పలానా డాక్టర్ పునర్జన్మనిచ్చానని చెప్పుకుంటాడు కదా. అలాగా ఈ యొక్క శిక్ష అపరాధ విషయంలో కూడా మనిషి ఏ శిక్షకు పట్టుబడ్డాడు? సాధారణంగా చిన్న చిన్న శిక్షలకే మనం చాలా భయపడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మానవుడు పట్టుబడ్డ శిక్ష ఏమిటో తెలుసా? మరణ శిక్ష. నిత్య మరణ శిక్షకు పట్టుబడ్డాడు. ఇది తప్పించబడేది ఎలాంటి శిక్ష? సాధారణంగా కొన్ని కేసులు ఉన్నాయి అనుకోండి, సాధారణంగా ఏమంటారు ఎవరైనా, అబ్బాయి నువ్వు ఇదిగో ఈ చిన్న చిన్న కేసులు అయితే మేము ఏదైనా రికమెండేషన్ చేయగలం, కానీ నువ్వు పట్టుకున్న కేసు భయంకరమైన కేసు, ఇది నేనే కాదు ఎవరు ఏమీ చేయలేరు అని అంటూ ఉంటారు. పెద్దోళ్ళు చేయలేరు, చిన్నోళ్ళు చేయలేరు, కానీ నువ్వు చేసిన తప్పు అలాంటిది కనుక నేనేం చేయలేదని చేతులు ఎత్తేస్తారు. అలాగా ఈ శిక్షాపరాధం ఎలాంటిదయ్యా అంటే మరణకరమైనటువంటిది, భయంకరమైనటువంటిది. అంతటి గొప్ప శిక్షను ప్రభువారు ఏం చేశారయ్యా అన్నట్లయితే దానిని ఆ నేరం లేకుండా, ఈరోజు మన మీద నేరం లేదు, మరణకరమైనటువంటి నిత్య మరణానికి పొందవలసినటువంటి ఆ నేరం అనేటువంటిది లేకుండా క్రీస్తు ప్రభువారు రక్తము చేత కడిగారు కదా. మనం రోమీయులకు రాయబడిన పత్రిక 8వ అధ్యాయం 31 నుంచి మనం చూసినట్లయితే 31 నుంచి చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటాయా అంటే, ఇదిగో మరణమైనను చదవండమ్మా 31, ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద వారి మీద నేరం మోపువాడెవడు?
ఇక నేరం ఎవరు మోపుతారు చెప్పండి? దేవుని చేత ఏర్పరచబడిన వారు, మనము పరలోకపు రికమెండేషన్ కలిగినటువంటి వారు కదా. మనం ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రాన్ని దాటి వెళ్ళక మునుపు రాత్రి పస్కా దినాన రాత్రికాల సమయంలో ఏ గడప మీద అయితే గొర్రెపిల్ల రక్తం ఉంటుందో సంహారపు దూత దాటి వెళ్ళిపోతాడు. ఇక రికమెండేషన్, ఆ రక్తం ఏమిటాయి అంటే రికమెండేషన్. ఈ సీల్ ఎవరి మీద ఉందో, ఈ ముద్ర ఎవరి మీద అయితే ఉందో వీరి మీద ఏ నేరం మోపటానికి ఇంకా వీల్లేదు. ఈ సీల్ ముద్ర ఉన్నటువంటి వారి మీద ఆ సంహారపు దూత వెళ్ళిపోవడం మీకు తీర్పు ఏమీ లేదు, ఇక ఆలోచన ఏమీ లేదు. ఈ ముద్ర కలిగిన కొన్నిసార్లు మనం చూస్తాం కొన్ని వాహనాలని ఎవరు కూడా ఆపడానికి వీలేదు. చూడండి, మన దేశంలో రాష్ట్రపతి వెహికల్ కి నెంబర్ ఉండదు. నెంబర్ ఉండకపోయినా కూడా ఆ వెహికల్ ని ఎవరు కూడా ఆపడానికి కానీ క్వశ్చన్ చేయడానికి కానీ వీల్లేదు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు పక్షంగా ఆ గొర్రెపిల్ల రక్తం అనేటువంటిది స్ట్రాంగ్ రికమెండేషన్, సీల్. అలాగే ఈ రోజు నీ మీద నా మీద కూడా క్రీస్తు ప్రభు రక్తపు ముద్ర ఉంది గనక మన మీద దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడు ఎవరు? ఇంకెవరు మోపడానికి వీల్లేదు. దేవా, అంతటి గొప్ప ఆధిక్యత నాకు ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత. ఇది మనం కృతజ్ఞత చెల్లించాలి అనుదినం కూడా. అవును తండ్రి, అటు గొప్ప ధన్యత ఇచ్చావు. లోకంలో పాపులుగా, దేవుడు లేని వారుగా, ఇదిగో నిరీక్షణ లేనటువంటి వారుగా, భ్రష్టులుగా, అపరాధముల చేత చచ్చిన వారుగా ఉన్నటువంటి మమ్ములను మరలా బ్రతికించి ఈ రోజు మా మీద నేరమే లేకుండా చేసావంటే ఎంత గొప్ప దేవుడు అయ్యా. నీ ప్రణాళిక ఎంత గొప్పది. అందును బట్టి ఏ రీతిగా నీకు కృతజ్ఞత చెల్లించాలి, ఏ స్థాయిలో కృతజ్ఞత చెల్లించాలి కనుక విలువైనటువంటి కృతజ్ఞత చెల్లించగలిగినటువంటి పాఠాలు. ఈ పాఠాలన్నీ ఒకసారి మనం ఆలోచన చేస్తే భౌతికంగా కలిగేటటువంటి మేళ్లు సాధారణంగా అల్పకాలంగా ఉంటాయి, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మరలా వస్తూ ఉంటాయి. కానీ వాటికంటే అధికమైనటువంటిది ఈరోజు అపవాది మీద జయం. ఈరోజు అపవాది నీ మీద నేరం మోపడానికి అవకాశం లేకుండా దేవుడు చేశాడు. అపవాది నీ మీద ఏళన చేయడానికి అవకాశం లేకుండా చేశాడు. ఈరోజు నిత్య జీవానికి పాత్రుడిగా చేశాడు. తన కృప చొప్పున నిన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఇది ఇక నాలుగవది మనం చూస్తే, నాలుగవది చివరిగా ప్రాయశ్చిత్తము అన్నారు. ఇది కూడా ఇలాంటిదే. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటంటే ఇందాక మనం చూసినటువంటిది మొట్టమొదటి ఈ విషయంలో మూడవ పాయింట్ ఏమిటంటే, నీ మీద కంప్లైంట్ ఇచ్చేవాడే లేదు, అసలు కంప్లైంట్ అనేది యాక్సెప్టబుల్ కాదు. ఇది న్యాయపరమైనటువంటిది. న్యాయపరమైన మార్గాన్ని సరళం చేశారు యేసు ప్రభు రక్తం చేత. నాలుగవది ప్రాయశ్చిత్తము అని అంటే, వాస్తవానికి కొన్నిసార్లు న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుంది. న్యాయ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుందంటే, మన కుటుంబీకులే, మన బంధువులే ఒకవేళ తీర్పు తీర్చే స్థితిలో కానీ పెద్ద పెద్ద అధికారులుగా ఉన్నా కూడా ఎవరు కూడా ఏమి చేయలేదు. ఈ మధ్యకాలంలో నేను ఒక స్టోరీ విన్నాను. అది ఎంతవరకు సౌదీ దేశంలో రాయల్ ఫ్యామిలీకి చెందినటువంటి ఒక టీనేజర్ చేసినటువంటి తప్పిదాన్ని బట్టి వాళ్ళు ఎంత చేసినప్పటికీ కూడా అది అంగీకరించకపోవటాన్ని బట్టి వారు ఆ రాయల్ ఫ్యామిలీకి చెందిన వారైనా కూడా ఏమి చేయలేకపోయారు. అంటే చాలా వరకు ఆ స్థాయి వ్యక్తులు వెళ్ళి ఆ కుటుంబాన్ని బ్రతిమాలినప్పటికీ కూడా ఆ కుటుంబీకులు వాళ్ళు ఒప్పుకోలేదట. మరణానికి మరణమే కావాలన్నాన్ని బట్టి ఇంకా చేసేది లేక మరణమే చేశారు. అలాగే మనం ఆలోచన చేస్తే కొన్ని శాసనాలు చాలా గట్టిగా ఉన్నాయి. ఆ శాసనాలను ప్రాయశ్చిత్తము చేయగలిగింది ఒక మార్గం ఉంటుంది, అదే క్రీస్తు ప్రభు రక్తం. ఇది ఎలా చెప్పాలి అంటే, పాపము వలన వచ్చు జీతము మరణం. ఇది స్ట్రాంగ్, ఇందులో మార్పు లేదు. ఈ మార్పు లేనటువంటి శాసనాన్ని ప్రాయశ్చిత్తము చేయగలిగినటువంటిది ఏదైనా ఉంటుందా? ఎన్ని ప్రయత్నాలు ఉంటాయి కదా. నాకు ఆ స్టోరీ చెప్పినప్పుడు అప్పుడు చాలా వరకు ఆ దగ్గర డబ్బు బంగారం తీసుకెళ్లి ఇంచుమించు ఆ ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఆ ఇంటి చుట్టూ ఉండి కన్నీరు కార్చి ఏడ్చి చాలా రకాలుగా కనికరించమని అడిగారట. కానీ వారు కనికరించలేదని చెప్పారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ కనికరం అనేటువంటిది కొన్నిసార్లు చట్టాన్ని లొంగదీయలేదు. కానీ దేవుని చట్టానికి ప్రాయశ్చిత్తం ఏముంటుంది అని ఆలోచన చేస్తే, ఇంత కఠినమైనటువంటి శాసనానికి ప్రాయశ్చిత్తం ఏమిటంటే, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండాటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన
ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. జాగ్రత్తగా గమనించండి. అనగా ప్రాయశ్చిత్తము అనే మాట మనం చూస్తాం దిగువ ఫుట్నోట్లో. అంటే పరిహారం. జాగ్రత్తగా గమనిస్తే యేసు ప్రభు వారు మన పాపములకు ప్రాయశ్చిత్తము అన్నారు కదా. ఇదే పరిష్కారం. జాగ్రత్తగా గమనించాలి. మన పాపములకు మాత్రమే కాకుండా సర్వమానవాళి పాపములకు ప్రాయశ్చిత్తమైన దేవుడు యేసు ప్రభుని గురించి మనం ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి అని అంటే, ఆ ప్రాయశ్చిత్తము ఆయన శ్రమ, ఆ ప్రాయశ్చిత్తము ఆయన మరణం, ఆ ప్రాయశ్చిత్తము ఆయన రక్తం. మనం ఒకసారి యేసు ప్రభు త్యాగాన్ని గురించి ఆలోచన చేస్తే, ఒక లాజిక్ గురించి మనం ఆలోచన చేస్తే, యేసు ప్రభు వారు మన కొరకు ప్రాయశ్చిత్తం చెల్లించడానికి ఏదైనా కారణం ఉందా? ఏదైనా కారణం ఉందా? సాధారణంగా మనకి ఒక సామెత ఉంటుంది, దేవుడు మనిషి పాపం చేయాలి, దేవుడు క్షమించాలి అని కదా. సాధారణంగా ఒక సామెత మనం చూస్తూ ఉంటాం. కానీ వాస్తవానికి అలాంటి సిస్టమ్ ఏమీ లేదు. బైబిల్ గ్రంథంలో స్టాండర్డ్ రూల్ ఏంటంటే, కంటికి కన్ను పంటికి పన్ను, పాపము చేసిన వాడు మరణించాలంటే ఇట్స్ ఎ స్టాండర్డ్ రూల్. ఒకవేళ దేవుడు ఆ చట్టాన్ని కనుక అమలు పరిస్తే, ఇలా ఎందుకు అమలు పరిచావని ఎవరు అడగటానికి వీల్లేదు. కానీ ఆయనలో ప్రేమ అనేది ఉంది కనుక, ఎడిషనల్ ఇది ప్రేమ, ఇది కంపల్సరీ కాదు. శిక్ష కంపల్సరీ. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అనేది ఖచ్చితం. కానీ క్షమించటం అనేది ఆప్షన్. ఆయన చేస్తే చేయొచ్చు, లేకపోతే ఎవరు అడగడానికి లేదు. కానీ ఆ ఆప్షన్, ఆ ప్రాయశ్చిత్తాన్ని ప్రభు కలిగించారు. అంటే ప్రభువారు కనుక సిలువ వేయబడకపోతే, దేవా మా కొరకు ఎందుకు సిలువ వేయబడలేదు అని అడిగే రైట్ మనిషికి లేదు. ఓన్లీ రీజన్ ఆయనలో ఉన్నటువంటి ప్రేమ. అదానికే ప్రాయశ్చిత్తము అని అంటారు కదా. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికైనా భారతదేశంలో మరణశిక్ష విధించారనుకోండి, కోర్టులన్నీ దాటిపోయిన తర్వాత, అన్ని దాటిపోయిన తర్వాత చివరికి ఒక అవకాశం ఉంటుంది. అదేమిటాయి అంటే రాష్ట్రపతి క్షమాభిక్ష. రాష్ట్రపతి క్షమాభిక్షకి వీళ్ళు అప్లై చేసుకుంటారు. ఇన్ కేస్ మనకి రీసెంట్ గా అమ్మాయి ఢిల్లీ, ఏం పేరు అమ్మాయి పేరు, ఢిల్లీలో బస్సులో నిర్భయ కేసులో అక్కడ నలుగురు ఎంతమంది ఉన్నారు కదా, వాళ్ళ మీద ఉరిశిక్ష అనేది వేసిన తర్వాత, వాళ్ళు అన్ని ప్రయత్నాలు చేశాక విరమించుకున్న తర్వాత, అప్పుడు లాస్ట్ కి వాళ్ళు రాష్ట్రపతికి క్షమాభిక్షకి అప్లై చేసుకున్నారు. రాష్ట్రపతికి క్షమాభిక్షకి అప్లై చేసుకుంటే రాష్ట్రపతి దాని క్షమాభిక్షను ఆమోదించవచ్చు, ఆమోదించకపోవచ్చు. అది ఆయన ఇష్టం. ఎందుకు ఆమోదించలేదని ఎవరు అడగటానికి లేదు. న్యాయస్థానాలు అడుగు, ప్రభుత్వాలు అడుగు, మనుషులు అడగటానికి లేదు. అది ఆయన ఇష్టం. ఒకవేళ మనిషికి నచ్చింది అనుకోండి, క్షమాభిక్ష పెడతాడు. లేదనుకోండి, క్షమాభిక్ష పెట్టలేదు. పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని అడగటానికి రైట్ ఏమీ లేదు, ఆప్షన్ కదా. అలాగా మనిషి చేసిన పాపానికి ఈ ప్రాయశ్చిత్తము, క్షమాభిక్ష అనేటువంటిది పెట్టడానికి ఆయనకు ఉండేటువంటి ఐచ్ఛికమైన ప్రేమ, ఆయనలో ఉండేటువంటి ప్రేమ అనేటువంటిది పనిచేసింది. న్యాయస్థానం ప్రకారంగా వెళితే దేవుల్లో న్యాయం ఉంది, దేవుల్లో న్యాయం ఉంది. ఈ న్యాయ ప్రకారంగా వెళితే చట్టం తన పని తను చేసుకుపోతే ప్రతివాడు మరణించవలసిన వాడే. కానీ అదే దేవుడి దగ్గర న్యాయంతో పాటు మానవుల మీద అపరిమితమైనటువంటి ప్రేమ ఉంది కనుక, ఆ ప్రేమను బట్టి ఏం చేశారయ్యా అంటే, మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తమై ఉన్నాడు అన్నారు. ఈ ప్రాయశ్చిత్తం ఏం చేసిందయ్యా అంటే, మనకు బదులు ఆయన మరణించాడు, మనకు బదులు ఆయన శ్రమపడ్డారు. ఇందాక మనం చూసాం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతలలో సహానుభవం లేనివాడు కాదు గాని అని చెప్తూనే మన కొరకు ఈ భూమి మీదకి వచ్చి దాసుని స్వరూపమును ధరించుకుని అనేకుల చేత తిరస్కరించబడి, అనేకుల చేత గాయపరచబడి, అనేకుల చేత అబద్ధ సాక్ష్యాలు, అనేక పిడుగుదులు, కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటాలు, సిలువేయబడ్డాలు. ఒకసారి ఆలోచన చేస్తే ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. అయ్యా, నా కొరకైనటువంటి శ్రమ, నా కొరకైనటువంటి ఆ వేదనను నువ్వు అనుభవించావు గనక నీకు కృతజ్ఞత చెల్లించాలి. ఒకవేళ మన జీవితాల్లో కృతజ్ఞత చెల్లించే కారణం కోసం వెతుకుతూ ఉంటే, ఈ కారణాలను బట్టి మనం ఆలోచన చేస్తే, అయ్యా నిత్యము నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, నిత్యము నిన్ను ఆరాధించాలి, నిత్యము నిన్ను స్తుతించాలి. నువ్వు చేసినటువంటి ప్రేమ, త్యాగము,
నేను మరువలేనటువంటిది. ఆ భావమే కృతజ్ఞత అన్నారు. కృతజ్ఞత అనేటువంటిది మనం ఈ విషయాల గురించి ఆలోచన చేస్తే చివరిగా రోమీయులకు రాయబడిన పత్రికలో 4వ అధ్యాయం 7-8 వచనాలను మనం చూద్దాం. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఎవరు మనం? ధన్యులు. ఎందుకని? ప్రభు చేత పరిహారము నొందినవాడు, పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ధన్యుడు అంటే అందరూ కాదు. ఎవరు ధన్యులు? ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడటం అంటే ఆయన రక్తంలో కడగబడ ప్రాయశ్చిత్తం అయితే ఇచ్చారు, కానీ ఆ ప్రాయశ్చిత్తపు అధికారంలోకి వెళ్ళాలి. అంటే ఇప్పుడు పాపం చేసేవాడు నా కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు కనుక నేను ఇలాగే ఉంటానని కాదు. అందులోనికి ఆ ప్రేమ బంధంలోనికి రావాలి. ఆ అధికారాన్ని అంగీకరించాలి. లోకంలో సిలువ వేయబడింది, కానీ సిలువ అధికారము, సిలువ రక్తం నీ మీద పనిచేసినప్పుడే అది పరిహారంగా చెల్లుపడుతుంది. కనుక మన కొరకు మాత్రమే కాక సర్వమానవాళికి పరిహారమై ఉన్నాడు. ఎప్పుడైతే ఆ పైన మన యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మనం 1-2 వచనాలు చదువు, పై వచనాల్లోకి వెళితే మనలో పాపం లేదని చెప్పుకున్నా మనం ఆయనను అబద్ధికుడు చేయించున్నాము అన్నాడు కదా. మనం ఎప్పుడైతే అడగుతామో ఆయన క్షమిస్తారు. పరిహారం అంటే అక్కడ జరుగుతుంది. పరిహారం అనేది నువ్వు కలిగి ఉండాలి. ఉదాహరణకి మొన్నటి వరకు మనకి లోకంలో ఈ కరోనా ప్రబలిపోయింది, జనం చనిపోతున్నారు, కష్టమైపోతున్నప్పుడు ఈ లోపల వ్యాక్సిన్ వచ్చింది కదా అని సంతోషంగా ఉంటే కుదురుతుందా? ఏం చేయాలి? ఆ వ్యాక్సిన్ మనం వేయించుకోవాలి. వ్యాక్సిన్ మెడికల్ షాప్ లో ఉంది కదా అని మనకు రాకుండా ఉంటుందా? యేసు ప్రభు రక్తం అంతే. యేసు ప్రభు రక్తం లోకంలో ప్రాయశ్చిత్తమైనటువంటిది, పాపాలు క్షమించడానికి లోకంలో ఉంది, కానీ అది నీకు కలిగి ఉండాలి. అది నిన్ను కడగాలి, అప్పుడే అనుగ్రహించబడుతుంది. కానీ ప్రియులారా, దేవుని కృపలో మానవుడు దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే కారణాలు బలమైన కారణాలు, శాశ్వతమైన కారణాలు, ఆయన ఇచ్చినటువంటి కారణాలు గొప్ప కారణాలు. అందుకొరకు ప్రతి మనిషి కూడా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎన్ని కారణాలు చెప్పండి? 4 చెప్పాలి. ఆయన స్వరూపం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన మాట ద్వారా ఆదరణ కలుగజేస్తున్నాడు. ఆయన మనల్ని నిత్యము ఒంటరిగా కాకుండా ఆదరించి మనల్ని భద్రత తీసుకుంటున్నందుకు ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఆ తీర్పు విషయంలో ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ప్రాయశ్చిత్తం చేసినందుకు కృతజ్ఞత చెల్లించాలి. ఈ 4 కారణాలను బట్టి మనము ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. రైట్? కనుక ఎప్పుడైనా సరే మన జీవితాల్లో సర్లేండి నాకు ఉద్యోగం వచ్చా కృతజ్ఞత చెల్లిస్తాను, కృతజ్ఞత కూడికి పెడతాను అనుకోకూడదు. అంతేనా? అప్పులన్నీ తీరిపోయి భారీ మీటింగ్ పెడతాను అనుకోకూడదు. అవునా కాదా? కారు కొన్నాక, ఇల్లు కొన్నాక అప్పుడు చూపిస్తానంటే నా తడాక అనకూడదు కదా. నువ్వు ఉన్న స్థితిలోనే దేవుని కృతజ్ఞత చెల్లించడానికి ఎప్పుడైనా అవకాశం ఉంటుంది కదా. నీ గృహంలో, నీ ఇంట్లో నువ్వు ఎప్పుడైనా అలాంటి కూడికి ఏర్పాటు చేసుకోవడానికి తడుక్కోకుండా ఏర్పాటు చేసేసుకోవచ్చు. దేవా, నా కోసం ఇంత గొప్ప ప్రేమను చూపించిన దేవా, నేనేం చేసిన తక్కువ, నిత్యము నేను స్తుతించాలి గనక కృతజ్ఞత కలిగి ఉంటానని తెలుసుకుందాం. మరి ఆ రీతిగా దేవుని కృపను బట్టి మనం అందరము కృతజ్ఞత భావాన్ని కలిగి కృతజ్ఞత చెల్లించేవారుగా ఉండాలి. దేవుడు అట్టి భావాన్ని మన హృదయాల్లో స్థిరపరచునుగాక.